మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చూడండి, తమిళనాడు 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు విజయ్. ఎస్, కమల్ హాసన్, రజనీకాంత్ కూడా హేమీలు అంత పెద్ద ఆయన కన్నా పెద్ద స్టార్లు, వాళ్ళే గెలవలేకపోయారు. ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎం అయ్యారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? చాలా చులకనగా మాట్లాడారు అతన్ని. మామూలు కాదు. బట్ ఏంటంటే నాన్న, జనం మనిషిలో క్యారెక్టర్ ఉంటే ఆయన డబ్బు ఇవ్వలేదు, జనం గెలిపిస్తారు. ఓన్లీ క్యారెక్టర్ ఏం లేదు. అవును, వచ్చి టీ తాగి కబుర్లు చెప్పుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ మీటింగ్ పెట్టి మీటింగ్స్ కూడా పెట్టనీలా ఆయన్ని. అవును, లేదు. అవును, ముందు పెట్టారు. తర్వాత అంటే అసలు జనం చూసి అసలు నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు ఎవరా బాబోయ్ అనుకున్నారు. అంత జనం అన్న. ఎన్టీ రామారావు కూడా రాలా అట్లా. ఎన్టీ రామారావు కూడా రాలా. అంటే అంత నమ్మకాన్ని పెంచుకున్నాడు క్యారెక్టర్తో. మామూలుగా లేదు. అంత ఉత్తముడు కాదు, 6 అడుగుల అందగాడు కాదు. ఎన్టీ రామారావు అంటే అందగాడు కాదు, ఎంజీఆర్ కన్నా అందగాడు కాదు, ఏమీ కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ క్యారెక్టర్ ఇతన్ని నమ్మవచ్చు. అది ప్రవృత్తి చేసుకున్నాడు. బట్ హిస్టరీ క్రియేట్ చేశాడు. స్ట్రైట్ అన్న, నేను వెళ్ళొచ్చాను. సూపర్. గెలవగానే మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్టాలిన్ ఇంటికి, వైగో ఇంటికి, శ్రీమాన్ ఇంటికి, అందరి ఇంటికి వెళ్ళారు. చూసా అన్ని చూసా. గ్రేట్. అది అక్కడ నన్ను అడిగారు ఫస్ట్లో, చెప్పా అలా ఇలా అలాంటి వాడని. అవి కూడా అన్నింటిలో రాసుకున్నారు. వర్క్ చేశారు అతనితో మీరు? చేయలా, వాళ్ళ ఫాదర్తో చేసి ఉంటారు. చేయలే. ఆయన 70 సినిమాలు దాకా చేశాడు. బట్ అది ఒక మంచి హిస్టరీ. అది బాగా కాపాడుకుంటే ఆయన ఎంజీఆర్, జయలలిత మించిపోతాడు. బాగా ఉంటే, క్యారెక్టర్తో ఇలాగే ఉంటే, నమ్మకంతో అలాగే ఉంటే అతన్ని ఇంకెవరు ఓడించలేరు. ఎప్పుడన్నా మీ సినిమాలు చేసేటప్పుడు చెన్నైలో కలవటం జరిగిందా? మీ చూడటాలు జరిగినాయి తప్ప కలవటాలు లేవు. చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నేనంతా బచ్చాకండి ఎక్కడో చదువుకుంటా, పొరచోళ్ళ దగ్గర ఉంటా. విజయ్ని విజయ్ చూస్తాను తప్ప మాట్లాడలా. మీరు రైటర్గా ఉన్నప్పటికీ అతను హీరోగా ఉన్నాడు కదా? లేదు, నేను బాయ్గా ఉన్నప్పుడే ఉన్నాడు. ఫస్ట్ వచ్చే 86లో వచ్చా. ఆయన 84లో ఎంట్రీ అయ్యాడు సినిమాలకి. 84లో ఆయన, నేను 86లో వచ్చాను. ఆ తర్వాత అక్కడక్కడ షూటింగ్లు చూసేవాడిని, ఆ పక్కన ఈ పక్కన అట్లా ఉండేవాడిని తప్ప. మీరు చూసిన ఫస్ట్ హీరో ఎవరు సార్? ఎక్కడ? చెన్నైలోనా? ఏందో మర్చిపోయినా. వీళ్ళే మన తెలుగు వాళ్ళే ఉంటారుగా, ఎవరు వస్తుంటే అట్టా ఇట్టా చూసుకోవటం. ఎప్పుడు ఒక రాజబాబు కనపడితేనే మాతో మెలికలు తిరిగిపోయేవాడిని. అట్లా అందరూ వచ్చేవాడు. చూడటంలోనే నాకు ఆయన పుడతాడు, ఈయన ఎప్పుడు కనపడతాడు అట్లా అనుకుంటూ ఉండేవాడిని. ఎంత ఉంటుంది మీ ఏజ్ ఇప్పుడు? ఇప్పుడా నాది ఇప్పుడు 66. 66. విజయ్కి 51 కదా మరి? అవును. హీరోకి ఏందో చిన్న అప్పుడేంది 1984 నాన్న. 16, 17కి వచ్చేసాడు అనుకుంటా. అతను యంగ్లోనే చిన్న మంచి వేషాలు, ఆ లవర్ వేషం లాగా, ఆయా వేషం లాగా. విజయకాంత్ సినిమాలు ఎక్కువ చేసేవాడు. అవును, విజయకాంత్ ఇష్టం అనుకుంటే ఆయన ఎక్కువ చేసేవాడు. సో 66 ఉన్నాయి ఇప్పుడు మీకు? 66 ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏం ఫుడ్ హెవీగా ఏం తీసుకోరా? అంటే వడ్డీగా అన్ని తింటా, ఎక్కువ స్వీట్లు తింటా. అరిసెలు. అవునా? అరిసెలు. మరి లావ్ అవ్వాల్సింది అవ్వలేదే? అప్పుడు 75, ఇప్పుడు ఎంతకుండా నాకు 75, 76 కిలోలు. మీ హైట్ సరిపోద్ది అది. అంతే తప్ప అన్ని తింటానబ్బా. మందు లేదు, సిగరెట్ లేదు, ఇది లేదు. ఒకప్పుడు అటాటి లేవు. సినిమాలో ఉండాల్సింది ఇవన్నీ లేవు, ఉండాల్సి లేవు. ఎప్పుడు క్లబ్కి వెళ్ళడా, ఎప్పుడు పబ్కి వెళ్ళడా, ఎప్పుడు ఆఫీసులకి వెళ్ళి పెగ్గులు అట్లా లేవు. రాలేదా? వద్దనుకున్నారు అసలుకి? అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అంటే ఆఫర్ చేసి ఉంటారు. తాగటం అనేది అంటే అస్సలు చూడలేదని కాదు. ఎప్పుడు కొన్నిసార్లు జీవితం మొత్తంలో ఒక 80-30 సార్లు తాగుంటా. జీవితం మొత్తంలో 80? ఈ జీవితం మొత్తంలో ఈ 66 ఏళ్లలో ఒక 20-30 సార్లు తాగుంటా. ఏంటిది? విస్కీ? విస్కీ ఏదో. అంటే మా 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 బావమరిది అమెరికా నుంచి వచ్చేవాడు అప్పుడప్పుడు. మురళి బావగారు, ఇది విస్కీ పేరే కానీ అట్టుండదు, ఇది బ్లూ బండ్ డామ్ అనేవాడు. అది ఏదో చూసి అది ముందు కొట్టేది కాదు ఇది, ఇదను ఇంకోటి ఇచ్చేవాడు. అది టానిక్ వాటర్ అంట, టీ ఉంటుంది. ఆ టానిక్ వాటర్ ఇందులో పెట్టేవాడు.
అది బాగా తీగి ఉంది అన్నాను. ఆ, అట్లా అట్లా కొన్ని ఒరే నాయన ఇది ఇంక పెరుగు మరకెందుకు వద్దురా బాబు వద్దు పో అన్న. మైకంగా ఉండేదా తాగిన తర్వాత? అసలు లేదు, అది మామూలుగా ఉంటుంది. ఆ, అందుకని తీసుకొచ్చాడు నాకు. ఓకే. అంటే బ్లూ కలర్ ఉండేది అనమాట. ఏదో బ్లూ రిబెండ్ అని ఇంకోటి ఎల్లో ఏదో కలర్ అయ్యి ఓకే. ఆడిని పట్టుకొచ్చేవాడు అనమాట నా కోసం. ఉమ్, ఒకసారి నాకు ఇష్టం లేక జర్నలిస్ట్ ఎప్పుడు ఒకళ్ళకి ఇచ్చేవాడిని. ఉమ్, మన రవి అని జర్నలిస్ట్ ఉండేవాడు. ఒకసారి రా అనేవాడు. అంత తాగి అలవాటు కొంచెం అలవాటు ఉంది బాబు. ఆయనకి ఇచ్చే ఫుల్ బాటిల్. ఉమ్. అందుకని నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేక. ఇప్పుడు ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉందా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత అండి? ఎప్పుడో తెలిసావు, ఎప్పుడు వచ్చిందేమో. వచ్చేసి అంటే ఇక్కడ దురద లేదు, ఇక్కడ అంత బాగానే ఉంటుంది ఒళ్ళంతా. అంటే కొనుక్కోడు కాదు. ఇది ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇది వస్తుంది. ఇది ఇప్పుడు ఇది చాలా మంది వెంకటేష్ బాలకృష్ణ గారు కూడా వాళ్ళ సినిమాల్లో ఇటు పెట్టారు వెంకటేష్. బాలకృష్ణ ఏమో నేను అప్పుడు నాకు ఏంటంటే నల్ల ప్యాంట్ అనుకోండి, ఇక్కడ దాకా నల్ల బనియన్, ఆ తర్వాత బిస్కెట్ కలరు షర్ట్ వేసుకునేవాడిని. ఈ డ్రెస్ నచ్చేది బాలకృష్ణ గారికి. సినిమాలు ఎందుకు పెట్టుకున్నాడు ఎక్కడో అని చెప్పారు. ఈ బాగుంటుంది అని అంటే నీట్గా ఉంచుకునేవాడిని. ఓకే. ఇంక ఇతరత్ర గోల్మాల్ ఏమి లేవు. ఓకే. ఇతరత్ర హడావుడి చేయటాలు క్లబ్బులకి అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. కానీ అందరు హీరోలు బాగా లైక్ చేస్తారు మిమ్మల్ని కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. బట్ నాకేంటంటే ఎక్కువ ఇంట్లో ఉంటే ఇష్టం నాకు. ఇంట్లో ఉండటం, కథలు రాసుకో, పెళ్ళి అయ్యాక ఇంట్లో ఉండటమే ఎక్కువ తక్కువ. పిల్లలు పుట్టాక ఇక నాకు అదే స్వర్గం అయిపోయింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇదే ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాలిటిక్స్ దానివల్ల తప్ప మా ఇంట్లో మా పిల్లోడు నేనుంటే అందరు నవ్విస్తూ ఉంటా, వాడు కూడా నవ్విస్తుంటాడు. మా పిల్లోడు కూడా, మా పిల్లోడు బాగుంటాడు. ఇద్దరు అందంగా ఉంటారు. అవునవును, చాలా బాగుంటారు ఇద్దరు, చాలా బాగుంటాయి. వాడి సినిమా హీరోకి అడిగారు, చేయలే. పెద్ద అబ్బాయినా చిన్న అబ్బాయినా? ఇద్దరిని అడిగి, ఇద్దరు చేయలే. నాకు ఇష్టం, బాగుంటాడు, చాలా బాగుంటారు. ఏం చేస్తున్నారండి పిల్లలు ఇప్పుడు? ఇప్పుడైనా వాడు డైరెక్షన్ చేయాలని, నెక్స్ట్ ఇయర్ చేయాలని కోరిక. చిన్న అబ్బాయి వాడు హాలీవుడ్ వెళ్ళాడు. హాలీవుడ్లో వెళ్ళి 1.5 years కోచింగ్ తీసుకున్నాడు ఇన్స్టిట్యూట్లో. ఆ తర్వాత హాలీవుడ్లో ఉన్న ఒక ఇంగ్లీష్ సినిమా అసిస్టెంట్కి చేశాడు. కొంచెం చేసి వచ్చాడు. వచ్చి మళ్ళా యాక్చువల్గా అక్కడ పని పెట్టుకుందాం అనుకున్నాడు. వాడికి అక్కడ ఆరోగ్యం బాగాల. ఆ గిడ్డిలో ఏదో ఇన్ఫెక్షన్ వస్తుందంట. అది అమెరికాలో ఉంటుంది. అది జానకిరామరెడ్డి గారు చెప్పారు. ఏంటి ఆయన అంతేనే, అది తుమ్ములను నొప్పి వస్తుంటుంది. వాడు ఏదో కొంచెం ఇదిగా అలసటగా. అదే మావిడ అంది, వద్దు వచ్చేనా అంది. ఆమెకు భయం, పిల్లలు కొంచెం తుమ్ము ఇచ్చినా భయమే తనకి. తుమ్ము కూడా రాకూడదు పిల్లడికి. ఓకే. భయం. అట్లా వచ్చేసాడు. వచ్చి ఇక్కడ అసిస్టెంట్గా చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా భరత్ అని నేను సినిమాలో చేశాడు. మీ మేనల్లుడే కదా కొరటాల శివ గారు? సొంత అక్క కొడుకు? మా అమ్మ తమ్ముడు కొడుకు. ఓహో, మీ అమ్మ తమ్ముడు కొడుకు. ఓకే ఓకే ఓకే. మా మేనమామ కొడుకు అంతే. వాడితో పాటు వాడు వచ్చేవాడు మచ్చరవి అంటారు, తెలుసు తెలుసు. వాడు కూడా మంచోడు. అంటే సరదాగా మాట్లాడతాడు. మంచి పిల్లోడు, మంచి కుటుంబంలోంచి వచ్చాడు. మీ పెళ్లి సంబంధాలకి మీరు కొరటాల శివ గారు కలిసి వెళ్ళారంట? అవును. వాడు చిన్నోడు. నేను ఇప్పుడు చూడండి, అరే పెళ్లి చూపులు అంటే వెళ్దాం పద ఇద్దరు అన్న. వెళ్దాం పద మావయ్య అన్నాడు. ఇద్దరు వెళ్ళి వాడే చూశాడు ముందు. చూడగానే బయటకు వస్తుంటే చూసి మచ్చలోకి వస్తుంటే ఎలా ఉందంటే, బాగుంది మావయ్య, చేసుకోవచ్చు. వాడు యాక్సెప్ట్ చేశాడు అనమాట. అప్పటికి అంత మెచ్యూరిటీ ఉంది ఆయనకి. అంటే ఉంటారు 17 ఏళ్ళు అనుకుంటా, ఇంటర్ చదువుతున్నాడు అనుకుంటా. ఓకే. ఉంటారుగా. కానీ మంచి స్క్రిప్ట్ రైటర్ అండి ఆయన కూడా. చాలా బాగా రాస్తారు కథలు రాయటం. అవును. ఆయన తీసిన సినిమాలు కూడా మర్చిపోలేం. అవును. కానీ లిమిటెడ్. ఆయన ఏదో తీయాలని తీరు, ఇష్టంగా తీస్తారు, మళ్ళీ కథ మీద కూర్చుంటారు, మళ్ళీ సినిమా. గ్రేట్ అది. అవును. ఒక జనతా గ్యారేజ్ కానీ, ఒక శ్రీమంతుడు కానీ, అవును, భరత్ అనే నేను కానీ, అవును, దేవర, అవును, మిర్చి, అవును అవును, చాలా మంచి స్టోరీస్. అవును. కొంచెం ఆయన ఎందుకో బ్రేక్ తీసుకుంటూ వస్తారు ఎందుకో. అది సీనే సినిమా అడ్డపడిపోయింది. కానీ ఇప్పుడు మీ దగ్గర చేసిన వాళ్ళు కాకపోయినా, లేకపోతే మీతో పాటు ఉన్న వాళ్ళు
మీకు నచ్చే డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు కదా, రైటర్ కమ్ డైరెక్టర్. ఇప్పుడు రైటర్సే డైరెక్టర్స్ అయ్యారు కాబట్టి మీరు బాగా ఇష్టపడే డైరెక్టర్స్, రైటర్స్ అంటే? నాకు బాగా నాకు నచ్చిన వాళ్ళు ముత్యాల సుబ్బయ్య, తర్వాత మోహన్ గాంధీ. ఓకే, తర్వాత తరం మీరు చూసిన వాళ్ళు శివగారు కాకుండా? శివగారు కాకుండా చెప్పలేను. అసలు ఓకే, శివగారు. నెక్స్ట్ శివే. అంటే శివ అంటే మందు అనో పెద్ద రిలేషన్ పెట్టుకోము, మేనలుడనో అదనో చెప్తాం కాదు. అంటే సింపుల్గా తీస్తాడు. అంటే సింపుల్గా ఏంటంటే ప్రొడ్యూసర్స్ కానీ ఇంకోటి కానీ ఏదో 2 ఏళ్ళు సినిమా తీసి మళ్ళా కట్ చేసి, మళ్ళీ 2 ఏళ్ళు తీసి మళ్ళా కట్ చేసి అలాంటి చేయడం అనుకుంటా. ఎందుకంటే ముందుగానే రాసుకొని, ముందుగానే చెక్ చేసుకొని, ముందుగానే ఎడిట్ చేసుకొని, అట్లా ముందు ప్రిపేర్ అయ్యి ఇది కావాలి నాకు అని చేపిస్తుంటాడు. నేను చూశాక సినిమాలో అది చేశా కదా వాడితో, భరత్ నేనులో ఉన్నాగా. అవును, అది ఎంత అవసరమో అంతే చేస్తాడు. సినిమాకి అదే కావాలిగా. అంటే దానికి 20,000, 30,000, 40,000 కూడా పైన పెడుతుంటారు. ఎక్కువ అంటే ఎక్కువ రీల్ చేస్తుంటారు షూట్. వాడు అటు చేయడు. ఏం కావాలో అది ముందు తెలుసుకుంటాడు, అదే కావాలంటాడు. ఓకే. అంటే మీరు చెప్తే మళ్ళీ చేయటం, మీరు చెప్తే మళ్ళీ చేయటం, అటు చేయడు. నేను చూసిన ప్రకారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.